ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ఎండ ఉష్ణోగ్రతలు. ఇక ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు వెళ్తున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ తీవ్రతను తట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసింది? ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్ ద్వారా ఖమ్మం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి. అన్మ్యూట్ చేయండి అయ్యప్ప, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది. హరీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతుంది. ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే ఆ స్వచ్ఛంద సేవా సంస్థల చలివేంద్రాలతో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గొడుగులు పెట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి. ప్రధానంగా వృద్ధులు, పిల్లలు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు న్యూ స్టార్ హాస్పిటల్ సంబంధించినటువంటి చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు, మరి సురేష్ రామాల గారు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి? ప్రధానంగా వడదెబ్బకి చిన్నారులకి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ గురించి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో చిన్నపిల్లలు ఉదయం సమయంలో 8-9 గంటల తర్వాత బయటకు రాకపోవడం మంచిది. సాయంత్రం 5-6 గంటలు దాటే వరకు కూడా పిల్లలు బయటికి రానివ్వద్దు. మనకి వడదెబ్బకు సంబంధించి చిన్నపిల్లల్లో మొదటగా పిల్లలు కొంతసేపు ఆడుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మజిల్స్ పట్టేస్తున్నాయి అని చెప్పారంటే మాత్రం తల్లిదండ్రులు కొంత జాగ్రత్త తీసుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఎండ వలన బాడీలో ఉన్న చెమటలు బాగా పట్టి రక్తంలో ఉండాల్సిన ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లెవెల్స్ లాంటివి పూర్తిగా బయటికి పోవడం ద్వారా పిల్లలు వెంటనే మజిల్స్ మొత్తం కట్టేసి మళ్ళీ క్రాంప్స్ చెప్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి సరైన హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ అంటే ఓఆర్ఎస్ లిక్విడ్స్ ద్వారా కానీ, పల్చని మజ్జిగ ఇవ్వడం ద్వారా కానీ, కొబ్బరి నీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయగలిగితే దాని నుంచి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. హీట్ స్ట్రెస్, ఈ ఏదైతే హీట్ క్రాంప్స్ ఉంటాయో ఈ క్రాంప్స్ కనుక ఆ టైంలో మనం నిర్లక్ష్యం చేసినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళే తట్టుకుంటాయి అని కనుక ఆగినట్లయితే దాని నెక్స్ట్ స్టెప్ అంటాం హీట్ ఎగ్జాస్షన్. అంటే ఆ టైం మనకి హీట్ స్ట్రెస్ టైం, మొదటి హీట్ క్రాంప్స్ టైంలో బాడీ టెంపరేచర్ మనకి నార్మల్ గానే తెలుస్తుంది. జ్వరం రావడం కానీ, ఒళ్ళు వేడి అవడం కానీ ఉండదు. కానీ హీట్ ఎగ్జాస్షన్ టైంకి ఏంటంటే బాడీ కొంచెం టెంపరేచర్ పెరుగుతూ ఉంటది. ఈసారి నొప్పులతో పాటు పిల్లలు తలనొప్పి కానీ, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడుకుంటున్నాను, ఇంకా వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడం, ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ టైంలో కారణం బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే స్థాయిని కోల్పోతుంది. వెంటనే బాడీ టెంపరేచర్ ఈ వాతావరణం తగినట్టుగా టెంపరేచర్ పెరగడం వలన బ్రెయిన్ లో జరిగే మార్పు చిన్నగా నీరసం మొదలవడం జరుగుతుంది. ఈ టైంలోనైనా వెంటనే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళగలగాలి. లేదా పిల్లలు ఎక్కువ వాటర్ తాగగలము అని కోఆపరేట్ చేస్తే ఓఆర్ఎస్ నీళ్ళు మళ్ళా కొంచెం ఎక్కువగా ఇవ్వడం, లేదా కొన్ని తడిగుడ్డు ఒళ్ళంతా కొంచెం లిక్విడ్ స్పాంజింగ్ లాగా చేసుకోవడం, మంచి నీళ్ళు, మజ్జిగ, కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ, ఓఆర్ఎస్ ద్రావణం కానీ ఇవ్వడం ద్వారా ఆ టైంలో కూడా పిల్లల్ని కొంత దగ్గరే సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా పిల్లలు ఏమి వాటర్ తీసుకెళ్ళని పరిస్థితి ఉన్నా, ఇంకా డల్గా కనిపించిన వెంటనే హాస్పిటల్ తప్పకుండా తీసుకెళ్ళాలి. ఎందుకంటే తర్వాత వడదెబ్బ లక్షణాలు హీట్ స్ట్రోక్ అంట. హీట్ స్ట్రోక్ మీద ఎఫెక్ట్ పడి ఆ టైం పిల్లలు కానీ పిచ్చిగా మాట్లాడడం కానీ, ఇలాగా చేయడం కానీ చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ వెంటనే డాక్టర్కి సంబంధించినట్లయితే సెలెన్స్ ద్వారా మెయింటైన్ చేయడం ఒకటి. వాళ్ళ బాడీ ఈ టైంలో ఈ హీట్ స్ట్రోక్ టైంలో ఒళ్ళు యొక్క వేడి కూడా బాగా పెరుగుతుంది, జ్వరం వస్తున్నట్టుగా చేస్తారు పిల్లలు, స్వయం కోల్పోతుంటారు. కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించినట్లయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది, ఎందుకంటే 45 డిగ్రీలు ఉంటాయంటారు, మరో వైపు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు అంటే చంటి పిల్లలు ఉంటారు, ఎట్లా వాళ్ళ ప్రికాషన్స్? గర్భిణీ స్త్రీలు కూడా ఈ బాగా ఎండగా ఉన్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకపోవడం మంచిది. ఫ్రీక్వెంట్ గా వాళ్ళు లిక్విడ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మంచి నీళ్ళతోనే మనం ఒక్కొక్కసారి మన హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఆ టైంలో కూడా పల్చటి మజ్జిగ లాగా కొన్ని సాల్ట్, షుగర్ యాడ్ చేసుకొని పల్చటి మజ్జిగ తీసుకోవడం, లేదా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, ఓఆర్ఎస్ లిక్విడ్ కూడా తీసుకోవచ్చు. తీసుకుంటూ వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు డిహైడ్రేట్ అయ్యి కనుక వాళ్ళు హీట్ స్ట్రెస్ గురైనట్లయితే లోపల ఉన్న బెడ్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీ కూడా అత్యవసరం అయితే తప్ప ఈ మధ్యాహ్నం ఉదయం 9-10 గంటల తర్వాత బయటికి రాకపోతుంది. కొందరు అనుకుంటాం ఇంట్లో ఉంటే సరిపోతుందని. ఒకళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాతావరణ పరిస్థితులు, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే కూర్చున్నా సరే ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకోవడం చాలా అవసరం.
పిల్లలకైనా సరే ఫ్రీక్వెంట్ గా వాటర్ పిల్లలు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ ద్వారా కానీ కొబ్బరి నీళ్ళ ద్వారా కానీ మజ్జిగ ద్వారా కానీ ఓకే రైట్. ఫ్రీక్వెంట్ గా వాళ్ళ హైడ్రేషన్ జాగ్రత్తగా అవేర్ అవుతూ మెయింటైన్ చేసుకోవాలి. ఈ మొత్తం మీద ఇది హరీష్ పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే రానున్న రోజుల్లో 55 డిగ్రీల పాటు పెరిగే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్. ఇటు మరోవైపు చల్లని నీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, కొబ్బరి బొండాలు అయితే తీసుకోవాలన్న పరిస్థితి అయితే అందరూ చూడాలని కూడా చెబుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.